హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ స్టోరీస్. మంచి మంచి ఫ్యామిలీ స్టోరీస్ని అందించడంతో పాటు జనబాహుళ్యంలో ప్రాచుర్యంలో ఉన్న తప్పకుండా అందరూ విని తెలుసుకోవలసిన కథలను కాశీ కథలు శీర్షికన అందిస్తున్నాను. ప్రతిరోజు వచ్చే ఈ కాశీ కథలను అందరూ ఎంతో చక్కగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మరి ఈరోజు నేను అందించే కాశీ కథ ఏంటంటే, నేను మీ స్టోరీ ఫ్రెండ్. వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ స్టోరీస్. కాశీనగరంలో పేరు మోసిన వజ్రాల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు చంద్రగుప్తుడు, భార్య సుభద్రమ్మ. ఇద్దరూ కూడా ఎంతో మంచి ఆదర్శవంతమైన భార్యాభర్తలు. ఏ లోటు లేకుండా ఆస్తిపాస్తులు అన్నీ పుష్కలంగా ఉన్నా వారికి సంతానం మాత్రం లేదు. ఆ దిగులుతో భార్యాభర్తలు ఎప్పుడూ అన్ని రకాల దాన ధర్మాలు చేస్తూ పుణ్యక్షేత్రాలకి తిరుగుతూ తీర్థయాత్రలు చేస్తూ ఉండేవారు. అలా 15 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వారికి ఒక ఆడపిల్ల జన్మించింది. లేక లేక కలిగిన ఆ ఆడపిల్లకు చారుమతి అన్న పేరును పెట్టి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు చంద్రగుప్తుడు, సుభద్రమ్మలు. ఇక చారుమతి ఎంతో అందమైన అమ్మాయి, చలాకీగా కూడా ఉంటుంది. తల్లిదండ్రులు గారం చేయటంతో తను కొంచెం అహంకారిగా పొగరుబోతుగా మారింది. అట్లా పెరిగిన చారుమతికి వివాహం చేసే వయస్సు వచ్చింది. ఎంతో అల్లారుముద్దుగా గారాబంగా పెంచుకున్న కూతురుని దూరం పంపించడం ఇష్టం లేక కాశీనగరంలోనే ఉన్న మరొక పెద్ద వ్యాపారి కొడుకు అయిన గిరిధర్కు ఇచ్చి వివాహం చేయటానికి నిశ్చయించారు. గిరిధర్ తండ్రి చిన్నప్పుడే మరణించటంతో గిరిధరే వ్యాపారాన్ని చూసుకుంటూ తండ్రి వ్యాపారాన్ని ఎన్నో రెట్లు పెంచి పెద్దది చేశాడు. గిరిధర్ చాలా అందమైన యువకుడు, ఇంకా తెలివైనవాడు. ఇంకా అతని తల్లి శకుంతలమ్మ. శకుంతలమ్మకు గిరిధర్ ఒక్కడే కొడుకు. అలాగే చంద్రగుప్తుడి ఇంటికి ఒక 2 వీధుల ఆవలే గిరిధర్ వాళ్ళ ఇల్లు అవటంతో ఈ సంబంధం అన్ని విధాలా నచ్చింది చంద్రగుప్తుడుకు. కనుక చారుమతికి గిరిధర్ అయితే సరైన వ్యక్తి అని నిర్ణయించి చంద్రగుప్తుడు, సుభద్రమ్మలు గిరిధర్కు ఇచ్చి చారుమతిని వివాహం జరిపించారు. ఇక గిరిధర్ చారుమతిల వివాహం అంగరంగ వైభవంగా కాశీనగరంలోనే అందరూ చెప్పుకునేంత వైభవంగా జరిగింది. వివాహం అవటంతోనే చారుమతి అత్తగారింటికి చేరుకుంది. శకుంతలమ్మకు గిరిధర్ ఒక్కడే కొడుకు కావటంతో తను కోడల్ని అన్ని విధాల ప్రేమగానే ఆదరించేది. అయితే చారుమతి పుట్టింట్లో అత్యంత గారాబంగా పెరగటం వల్ల అత్తగారు చెప్పే చిన్న పని చేయటం కూడా కష్టంగా ఉండేది. ఇంటి నిండా ఇంతమంది నౌకర్లు ఉన్నప్పుడు నేనెందుకు చెయ్యాలి అని అత్తగారితో వాదులాడేది చారుమతి. అత్తగారు చెప్పే పని చెయ్యటం, ఆమె మాట వినటం మాత్రమే కాదు, ఒకానొక సమయాన ఇంకా చారుమతికి అత్తగారి పొడ కూడా గిట్టకుండా పోయింది. భర్త గిరిధర్తో కూడా ఈ విషయాన్ని చెప్పేది. అయితే గిరిధర్ పోనీలే, మా అమ్మ పెద్దదైపోయింది, ఏదో చాదస్తం, పట్టించుకోవద్దు అని భార్యకు నచ్చ చెప్పేవాడు. కానీ చారుమతి మాత్రం చీటికి మాటికి గిరిధర్ మీద అలిగి పక్కనే ఉన్న పుట్టింటికి వెళ్ళిపోయేది. సుభద్రమ్మకు, చంద్రగుప్తునికి ఈ వ్యవహారమంతా చాలా తలనొప్పిగా మారింది. సుభద్రమ్మ కూతురికి ఎన్నోసార్లు నచ్చచెప్పి తిప్పి అత్తగారింటికి పంపించేది. కానీ చారుమతి మళ్ళీ కొన్ని రోజులకే ఏదో ఒక గొడవ పెట్టుకొని పుట్టింటికి వచ్చేసేది. ఇలా ఉండగా ఒకనాడు ఎప్పట్లానే చారుమతి అత్తగారితో భర్తతో గొడవపడి పుట్టింటికి చేరుకుంది. సుభద్రమ్మ అసలు చారుమతిని కూర్చోపెట్టి నీ సమస్య ఏంటి అని అడిగింది. దానికి చారుమతి, నాకు నా భర్తతో ఎటువంటి సమస్య లేదు, ఆయన నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు, నా సమస్య అంతా నా అత్తగారితోనే, ఆవిడ పెత్తనాన్ని నేను అస్సలు సహించటం లేదు, ఆవిడ ఉంటే నేను అసలు ఆ ఇంటికి వెళ్ళను అని తెగేసి చెప్పేసింది చారుమతి. కూతురులో ఉన్న ఈ మొండితనం బాగా తెలిసిన సుభద్రమ్మ
అయితే విను, మీ అత్తగారు లేకపోతే నువ్వు చక్కగా నీ భర్తతో కాపురం చేసుకుంటావు కదా అని కూతురుని అడిగింది. దానికి చారుమతి అవునమ్మా, నాకు ఇంకా ఏ రకమైన ఫిర్యాదులు లేవు అని తల్లికి చెప్పింది. అయితే చారుమతి నీ ఉండమని చెప్పి సుభద్రమ్మ లోపలికెళ్ళి ఒక చిన్న పొట్లంని తెచ్చి చారుమతి చేతిలో పెట్టింది. ఇదేంటమ్మా అని అడిగింది చారుమతి. ఇందులో ఒక రకమైన విష పదార్థం ఉంది. నువ్వు ఈ విష పదార్థాన్ని రోజు కొద్ది మోతాదులో తినే వాటిల్లో కలిపి మీ అత్తగారికి ఇచ్చేశాయి. నిదానంగా మీ అత్తగారు అనారోగ్యాన బారిన పడి తరువాత మరణిస్తుంది అని చెప్పింది సుభద్రమ్మ. తల్లి ఈ మాటలు చెప్పటంతోనే చిరునవ్వుతో చారుమతి తల్లిని గట్టిగా ఆలింగనం చేసుకొని, నీకు చాలా ధన్యవాదాలమ్మా, చాలా మంచి పని చేశావు, నా సమస్య తీరిపోతుంది ఈ దెబ్బతో అనుకొని సంబరపడిపోయింది. అయితే సుభద్రమ్మ ఇంకా చారుమతితో ఇలా చెప్పింది. చూడమ్మా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. నీవే కుట్రపూరితంగా మీ అత్తగారి మరణానికి కారణమయ్యావని తెలిస్తే మీ ఆయన నిన్ను జీవితంలో క్షమించడు. అలాగే మిగతా సమాజం మొత్తం కూడా నిన్ను దోషిలా చూస్తుంది. కనుక ఇక నుంచి నీ నీ ప్రవర్తన నువ్వు కొంచెం మార్చుకో. చీటికి మాటికి మీ అత్తగారితో గొడవ పడి ఆమె మీద కారాలు మిరియాలు నూరుతుంటే ఆమె చనిపోయిన తర్వాత నువ్వే ఏదో చేసావన్న అనుమానం వస్తుంది. కనుక ఆ గొడవలు తగాదాలు తగ్గించి కాస్త మీ అత్తగారితో మంచిగా ఉండు అని కూతురికి చెప్పి పంపించింది సుభద్రమ్మ. తల్లి దగ్గర సెలవు తీసుకొని ఉత్సాహంగా ఇంటికెళ్ళిన చారుమతి వెళ్ళటంతోనే ఆ పొడి కొంచెం తీసి పాయసంలో కలిపేసి అత్తగారికి ఇచ్చింది. ఎప్పుడూ లేనిది కోడలు ఇలా పాయసం తెచ్చిచ్చేసరికి అత్తగారు శకుంతలమ్మ ఆశ్చర్యపోయింది. మరేం పర్వాలేదు అత్తయ్య గారు, ఈ పాయసం అంటే నాకు ఎంతో ఇష్టం, నేను తిందామని చేసుకున్నాను. సరే, మీకు కూడా పాయసం ఇష్టమని నాకు మీ అబ్బాయి చెప్పారు, తినండి అంటూ అందించింది. కోడలు ఇన్ని రోజులకి ప్రేమగా అత్తయ్య గారు అని పిలుస్తూ పాయసం ఇస్తే శకుంతలమ్మ తాగకుండా ఉంటుందా? చక్కగా తాగింది. ఇక ఇది మొదలు చారుమతి అత్తగారితో గొడవ పడకుండా మంచిగా ఉంటూ ఆవిడకి ఇష్టమైనవన్నీ చేసి పెడుతూ వాటితో పాటు తల్లి ఇచ్చిన ఆ విష పదార్థాన్ని కూడా కలిపి ఇవ్వసాగింది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత శకుంతలమ్మ కూడా తన కోడల్లో వచ్చిన ఈ మార్పుకి ఎంతో సంతోషించింది. ఇదివరకట్లాగా చీటికి మాటికి అలగటం లేదు, గొడవలు పడటం లేదు. ఇల్లు కూడా ఎంతో ప్రశాంతంగా ఉండటంతో శకుంతలమ్మ మరింత ప్రేమాభిమానాలతో కోడలను ఆదరించటం మొదలుపెట్టింది. చారుమతి కూడా తనకు తెలియకుండానే అత్తగారికి అత్యంత సన్నిహితురాలు అయిపోయింది. అత్తగారి మీద ప్రేమ పెంచేసుకుంది. ఇలా కొన్ని వారాలు గడిచిన తరువాత ఉన్నట్టుండి శకుంతలమ్మ ఆరోగ్యం పాడైపోయింది. ఏమైపోయిందో అని ఇంటిల్లిపాది కంగారు పడ్డారు. చారుమతి కూడా అత్తగారికి ఏమైందా అని తెగ కంగారు పడిపోయింది. వైద్యుడిని తీసుకొచ్చి చూపిస్తే అసలు ఏం జరిగిందో తెలియటం లేదు, 2 రోజులు గడిస్తే కానీ చెప్పలేమని వెళ్ళిపోయాడు. అలా వైద్యుడు చెప్పి వెళ్ళిన తరువాత అప్పుడు గుర్తొచ్చింది చారుమతికి. తను కొంతకాలం అత్తయ్య గారికి తల్లి ఇచ్చిన విష పదార్థాన్ని కలిపి పెట్టింది కదా, దానివల్లే తల్లికి ఇలా దానివల్లే అత్తగారికి ఇలా అయిపోయి ఉంటుంది అనుకొని కంగారు పడిపోయిన చారుమతి పరిగెత్తుకుంటూ పుట్టింటికి వెళ్ళి సుభద్రమ్మ దగ్గర బోరున ఏడ్చేసింది. అదేంటే, ఎందుకు ఏడుస్తావు? మీ అత్తగారికి బాగోపోతే నువ్వు ఆనందపడాలి కదా, నువ్వు కోరుకున్నది ఇదే కదా అని అడిగింది సుభద్రమ్మ. లేదు, మా అత్తగారు చాలా మంచిది, నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఆమెకేమైపోతుందో అని నాకు చాలా కంగారుగా ఉంది. ఆమె లేకపోతే నేను బతకలేను అని బోరున ఏడ్చేసింది చారుమతి. దానికి సుభద్రమ్మ నవ్వుతూ, పిచ్చిదాన, అదేమి విష పదార్థం కాదే, మామూలుగా భోజనంలో కలుపుకునే ఒక రకమైన పొడి మాత్రమే. అయితే నీలో ఈ మార్పు తీసుకురావటానికే నేను దాన్ని విష పదార్థం అని చెప్పాను. మరైతే మా అత్తగారి ఆరోగ్యం ఎందుకు చెడిపోయింది అని ప్రశ్నించింది చారుమతి. ఓ అదా, వయసు కారణంగా ఆవిడకి కొంచెం సుస్థి చేసి ఉంటుంది అంతే.
నువ్వేం భయపడమాకు, నాన్నగారు రాజ్య వైద్యులను తీసుకెళ్ళి మీ అత్తగారికి చూపిస్తారు, ఆవిడ తొందరలోనే కోలుకుంటుంది అన్న తల్లిని ఈసారి కూడా ఆనందంతో ఆలింగనం చేసుకొని, అమ్మా నా పిచ్చి పనిని నువ్వు ప్రోత్సహించకుండా నాకు సరైన మార్గాన్ని చూపించావు, నీలాంటి తల్లి అందరికీ ఉండాలి అంటూ ఆనందంగా అత్తగారింటికి చేరుకుంది చారుమతి. ఫ్రెండ్స్, విన్నారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అని మన పెద్దవాళ్ళు ఇందుకే అంటారు. ఎదుటివారి నుంచి నువ్వు ఏది ఆశిస్తున్నావో ముందుగా అదే నువ్వు వారికి ఇచ్చినట్లయితే నువ్వు ఆశించినది కూడా తప్పకుండా నీకు దొరుకుతుంది. కనుక ఎప్పుడూ కూడా అందరితో మంచిగా ఉండండి, అందరూ మీతో మంచిగా ఉంటారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.